ఈ దినమున దినవృత్తాంతముల మొదటి గ్రంథము 22వ అధ్యాయములో మరి భక్తుడైనటువంటి దావీదు దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టనుద్దేశించినటువంటి యొక్క అంశము అక్కడ వ్రాయబడి ఉంది. అయితే దేవుడు దావీదుతో అన్నాడు, దావీదు నీ కుమారుడైనటువంటి సొలొమోను చేత ఈ మందిరాన్ని నేను కట్టిస్తాను అని ప్రభువు సెలవిచ్చారు. ఈ అంశములో దేవుడు అలా ఉన్నే తండ్రిగా దావీదు, కుమారునిగా సొలొమోను ఉన్నారు. మరి వీరిద్దరూ కూడా దేవుని యొక్క చిత్తమును నెరవేర్చవలసి ఉంది. అయితే దేవుని యొక్క మందిరము కొరకు సమస్తమును కూడా సమకూర్చిన తర్వాత దావీదు అంటూ ఉన్నాడు, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 5వ అధ్యాయము 22వ అధ్యాయము 5వ వచనములో, నా కుమారుడైన సొలొమోను పిన్న వయసు గల లేతవాడు, యెహోవాకు కట్టబోవు మందిరము దాని కీర్తిని బట్టి అందమును బట్టి సకల దేశములలో ప్రసిద్ధి నొందునట్లుగా అది చాలా ఘనమైనదై ఉండవలెను అని వ్రాయబడుతూ ఉంది ప్రియులరా. అయితే ఇంతటి గొప్ప మందిరాన్ని నిర్మాణము చేయుట కొరకు సొలొమోను గురించి దావీదు ఏమని తలంచుచు ఉన్నాడు అని చూచినట్లయితే, నా కుమారుడు పిన్న వయసు గల లేతవాడు. మరి 6వ వచనంలో అతడు తన కుమారుడైనటువంటి సొలొమోనును పిలిపించి, మరి దేవుని యొక్క మందిరమును నీవు కట్టాలి అని సొలొమోనుకు చెప్పాడు ప్రియులరా. సొలొమోను వెంటనే ప్రశ్నించి ఉంటాడు, ఏమని అంటే, మరి తండ్రి గారు, నాకంటే మీరు వయసులో చాలా పెద్దవారు, అనుభవం కలిగినటువంటి వారు, మరి ఇవన్నీ కూడా సమకూర్చారు, మీరే కట్టవచ్చు కదా అని సొలొమోను అని ఉండి ఉండవచ్చు. అయితే ప్రియులరా, అప్పుడు దావీదు ఏమీ కూడా కుమారుని దగ్గర దాచకుండా సమస్తమును కూడా తెలియచేస్తూ ఉన్నాడు. మరి నా కుమారుడు సొలొమోను దేవుని యొక్క మందిరమును కట్టించవలననేటువంటి ఆశ నా హృదయంలో కలిగింది. మరి రక్తము ఒలికించిన నీ చేతులతో నేను నా మందిరమును కట్టించుకొనను, నీ కుమారుడైనటువంటి సొలొమోను ఈ మందిరాన్ని కడతాడని దేవుడు నాకు చెప్పాడని సొలొమోను దావీదుతో చెప్పాడు ప్రియులరా. అయితే దావీదు దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి ఆశ చాలా గొప్పదే. అయితే ప్రియులరా, దేవుడు దావీదును వద్దు అని అనగానే ప్రియులరా, దావీదు దాన్ని సహృదయముతో అర్థం చేసుకున్నట్లుగా, అంగీకరించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులరా. ఏదైనా సరే ఎదుటి వారికి ఇష్టమైనటువంటిది పెద్దలు వద్దు అని అనగానే ఈ రోజుల్లో ప్రియులరా, పిల్లలైనటువంటి వారికి చాలా కోపము వస్తూ ఉంది, వ్యతిరేకత అనేటువంటిది వస్తూ ఉంది. మరి అది ఇష్టము కాకపోయినా, కష్టమైన, లాభకరమైనటువంటిది అయినప్పటికీ కూడా తండ్రి యొక్క ఆజ్ఞకు లోబడిన పిల్లలు ఈ రోజుల్లో కనిపించట్లేదు. కాబట్టి దావీదు సొలొమోనుతో ఏమని అన్నాడు అంటే, నీకు పుట్టబోయేటువంటి ఒక కుమారుడు సమాధానకర్తగా ఉంటాడు, నాకును ఆయనకు మధ్య సమాధానం ఉంటుంది. అంతేకాదు నా ప్రజలను ఏలు విషయంలో ఆయన బ్రతుకు దినములన్నీ కూడా రాజ్యము సమాధానకరంగా ఉంటుంది. అందుచేత అతనికి సొలొమోను అనేటువంటి పేరు పెడతావని 9వ వచనంలో వ్రాయబడుతూ ఉంది ప్రియులారా. అయితే 10వ వచనంలో మనం చూసినట్లయితే, అతడు నా నామమునకు ఒక మందిరమును కట్టించును, అతడు నాకు కుమారుడై ఉండును, నేను అతనికి తండ్రినై యుందును, ఇజ్రాయేలు మీద అతని రాజ్య సింహాసనమును నిత్యము స్థిరపరచుదును అని అంటూ ఉన్నాడు ప్రియులారా. ఒక రకంగా సొలొమోనుకు ఎలాంటి ఐడియా ఇచ్చినా, ఎలాంటి ప్రోత్సాహాన్ని ఇచ్చినా, లేకపోతే సొలొమోనుకు తండ్రిగా దావీదు ప్రక్కన ఉన్నప్పటికీ కూడా దావీదును మించినటువంటి సామర్థ్యము కలిగినటువంటి వాడు, ఆలోచనలో గొప్పవాడు, కార్యములలో గొప్పవాడు అయినటువంటి దేవుడే
సొలొమోనుకు తండ్రిగా ఉంటాను అని అంటున్నాడు. నీ దేవుడైన యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారముగా ఆయనకు మందిరమును కట్టించుదువుగాక. వెంటనే సొలొమోను ఏమి చేసినట్లు అని చూచినట్లయితే, అయ్యో, తండ్రి అయినటువంటి దేవునికి నా పట్ల ఇంత ప్రణాళిక ఉందా? తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రణాళికను నేను నెరవేర్చు విషయంలో తండ్రిగా నీవు నాకు ఇంతటి ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉన్నావా? పరమందు తండ్రి నాకు సహాయం చేస్తాడు, భూమి మీద ఉన్నటువంటి తండ్రి అయినటువంటి నీవు కూడా నాకు సహాయము చేస్తావు గనుక నేను ధైర్యముగా ఈ యొక్క పనిని పూనుకుంటాను. ఎందుచేతను అంటే దేవుడు ఈ యొక్క పని అంతట్లో కూడా నాకు తోడుగా ఉండేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. 12వ వచనంలో, ఇది దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించున్నట్లుగా యెహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి ఇజ్రాయేళ్ల మీద నీకు అధికారము దయచేయునుగాక. ధర్మశాస్త్రమును నీవు అనుసరించున్నట్లుగా. ప్రియులరా, తండ్రిగా దావీదు సొలొమోను విషయంలో ఏమని అంటున్నాడంటే, నీకు వివేకము తెలివి కావాలి. ఈ వివేకము తెలివి అనేటువంటిది ఎందుకు అంటే ధర్మశాస్త్రమును అనుసరించుట కొరకే. వివేకము తెలివి లేనందు చేతనే తల్లిదండ్రుల యొక్క ఆశలకు ఆశయాలకు అనుగుణంగా జీవించలేకపోతున్నారు. వివేకము తెలివి లేనందు చేతనే జనులు నేటి దినములలో దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నారు, దేవుని యొక్క మందిరాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈరోజు ఒక ఆత్మీయ తండ్రిగా ప్రతి సేవకుడు కూడా తన యొక్క కుమారులు కుమార్తెలు, ఆత్మీయ కుమారులు కుమార్తెల విషయంలో కోరుకునేటువంటిది ఏంటి అంటే, వారు దేవునికి నివాస స్థలముగాను ఆరాధన యోగ్యముగాను వారు ఒక చక్కని మందిరముగా కట్టబడాలి, లేకపోతే తమ్మును తాము కట్టుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఉంటుంటారు. ఈ దేవుని యొక్క వాక్యమును అనుసరించే విషయంలో నీవు జాగ్రత్త వహించినటువంటి వాడవైతే గనుక నీవు వృద్ధి పొందుదువు. ఎందుకు? భౌతికముగా కన్నా ఎక్కువగా ఆత్మీయంగా ఈ రోజుల్లో మరి దేవుని యొక్క విశ్వాసులు లేరు అని చూచినట్లయితే ప్రియులరా, దేవుడిచ్చిన కట్టడల ప్రకారముగా లేరు గనుక ప్రియులరా, ప్రతి దినము కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి అని యెహోషువకు దేవుడు ఆజ్ఞాపించాడు. మరి చక్కని ఆలోచనలు ఇచ్చాడు. కట్టాలి, నువ్వు నిర్మించాలి. ఇది 6-7 సంవత్సరముల గొప్ప ప్రయాస అయి ఉంటూ ఉంది. ఒకవేళ మధ్యలో ఆగిపోతుందేమో, ఒకవేళ మధ్యలో దేవుని యొక్క చిత్తాన్ని నీవు నెరవేర్చలేనటువంటి వాడుగా ఉండిపోతూ ఉంటావేమో. అందుచేత దేవుని మందిరము కట్టుటతో పాటు దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారముగా నీవు నడుచుకొనవలసినటువంటి ప్రాముఖ్యత ఎంతో ఉంది. మొట్టమొదట దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నటువంటి వాడవైతేనే దేవుని యొక్క కార్యములు చేయగలవు అని దావీదు సొలొమోనుకి ఎన్నో ఆలోచనలు ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇదంతా కూడా మనం చూస్తున్నప్పుడు ఒక పరమ తండ్రిగా దేవుడు కానీ, ఆత్మీయ తండ్రులుగా మరి సేవకులు కానీ, భౌతికమైనటువంటి తల్లిదండ్రులుగా ఆ బిడ్డలను కన్నటువంటి తల్లిదండ్రులు కానీ బిడ్డల యొక్క ప్రయోజనము కొరకు ఎన్నో సలహాలు సూచనలు ఎన్నో బాధ్యతలు అప్పగించినప్పుడు దానిని అనుసరించినటువంటి వారైతే పరమందున్న దేవుని యొక్క తండ్రి చిత్తమును, ఆత్మీయ తండ్రి యొక్క చిత్తమును, అలా ఉన్న తల్లిదండ్రుల యొక్క చిత్తమును పరిపూర్ణంగా నెరవేర్చగలిగినటువంటి వారు అవుతారు. ప్రియులరా, అందుచేతనే ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకుము, దిగులు పడకుము. ప్రియులరా, దేవుడే మన బలము, దేవుడే మన యొక్క ధైర్యము, దేవుడే మనము భయపడవలసినటువంటి పరిస్థితులలో కూడా ధైర్యమును ఇచ్చేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియులరా, ఈ రోజున మరీ దేవుని యొక్క సేవకునిగా తెలియజేసేటువంటి విషయం ఏమిటి అంటే, తల్లిదండ్రులారా, దేవుని యొక్క చిత్తము నెరిగినటువంటి వారై మీ పిల్లలకు బోధించండి. మరి కుమారులు కుమార్తెలై ఉన్నటువంటి వారులారా, పరమందు ఉన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశం ఏదో, అలా ఉన్న భూమి మీద ఉన్నటువంటి
తల్లిదండ్రుల యొక్క ఉద్దేశం ఏదో ఎరిగినటువంటి వారే అది ఎంత బాధ్యతతో కూడుకున్నటువంటిది, ఎంత సుదీర్ఘమైనటువంటిది, ఎంత ఖర్చుతో కూడుకున్నటువంటిది, ఎంత ప్రయాసతో కూడుకున్నటువంటిది అయినప్పటికీ కూడా మీరు ధైర్యముగా ఉండండి, బలముగా ఉండండి, భయపడక పని జరిగించండి. దేవుడు మీకు తోడుగా ఉంటాడు. మరి మీరు చిట్ట చివరకు ఎట్లా ఉంటారు అని చూసినట్లయితే దేవుని యొక్క మహిమ ఘనత కొరకు ఒక సుందరమైనటువంటి దేవాలయముగా మీరు కట్టబడతారు. అప్పుడు ఆ కట్టబడినటువంటి దేవాలయములోనికి లేకపోతే దేవాలయము మీదికి దేవుని యొక్క మహిమ ప్రభావము అనేటువంటిది దిగి వస్తుంది. అది సర్వలోకములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాన్ని కీర్తిస్తారు, కొనియాడతారు. అటు విధంగా ప్రియులారా మీరు కూడా మెప్పును ఘనతను ప్రభు వలన పొందుకుంటారు. పరమందు ఉన్నటువంటి దేవుడు, భూమి మీద ఉన్నటువంటి తండ్రిగా దావీదు ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి సొలొమోను చక్కని మందిరాన్ని కట్టగలిగాడు. దేవునికి నివాస స్థలమును ఆయన ఏర్పాటు చేయగలిగాడు. ప్రియులారా